ఘోర పరాజయం పాలైన జగన్ తప్పును తన మీద పెట్టుకోకుండా డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకు ప్రయత్నించి అబాసుపాలయ్యారు. తాము చేసిన మంచి ప్రతి గడపలో ఉందని చెబుతున్న జగన్ శకుని పాచికల్లా ఏదో జరిగిందని, కాని దానికి సాక్ష్యాలు లేవని చెప్పుకురావడం ప్రారంభించారు. కళ్లు మూసి తెరిచేలోపు 5 సంవత్సరాలు గడిచిపోతాయని, 2029 ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ కు పరిమితమవుతారని వైసీపీ నేతల దగ్గర జగన్ చలక జోస్యం చెబుతున్నారు. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని వాళ్లు అప్పట్లో కౌరవ సభగా మార్చారు. ఇప్పుడు జగన్ రూటు మార్చి అసెంబ్లీని కౌరవ సభ అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన అసెంబ్లీ, లోక్సభ ఎంపీలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఓటమికి ఎవరూ ఆందోళన చెందవద్దని అంటూ 5 ఏళ్లు కళ్లు మూసి తెరిచేలోపు గడిచిపోతాయని ఆయన అన్నారు. స్పీకర్ గా అయ్యన్న పాత్రని ఎంపిక చేస్తారని తెలిసి ఆయన పేరు ప్రస్తావించకుండా కొన్ని వ్యాఖ్యలను చేశారు. నాటి టీడీఎల్పీ ఉపనేత డోలా బాల వీరాంజనేయ స్వామిపై దాడి వ్యవహారాన్ని మాత్రం జగన్ ప్రస్తావించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన అంశాలను మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు. శుక్రవారం నుంచి కౌరవ సామ్రాజ్యంలోకి వెళుతున్నామంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు మాత్రం చేశారు. ఈ రోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ మరో 5 సంవత్సరాల్లో జరిగే 2029 ఎన్నికల గురించి చెబుతూ చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పడమే కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన ఎందుకు కూర్చోబెట్టారో విశ్లేషణ మాత్రం చేయకుండా తెలుగుదేశంపై విమర్శలకు తన ప్రసంగాన్ని పరిమితం చేసుకున్నారు. రెడ్ బుక్ అంటూ హోర్డింగ్లు, అధికారులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అంటూ, శిశుపాలని పాపాలు పెరుగుతున్నాయంటూ శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించి ఏనాడు ప్రత్యేక హోదాపై మాట్లాడిన జగన్ గురువారం సమావేశంలో మాత్రం కేంద్రంలో చక్రం తిప్పుతున్నానన్న చంద్రబాబు మోదీ పక్కన కూర్చుని ప్రత్యేక హోదా అడగకపోవడం ఏమిటని ప్రశ్నించడం పట్ల ఆ పార్టీలో ఓటమి చెందిన అభ్యర్థులే నవ్వుకున్నారు. తాను లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్ లో పడిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి హామీల అమలు ఏదంటూ చంద్రబాబును నిలదీస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం 272 స్థానాలకు 273 స్థానాలకు గాను మెజారిటీ రావాలనంటే 240 స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ. 240 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. 240 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు. మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి 16 స్థానాలు అంటాడు. ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, అడిగి సాధించుకోకపోవడం, శిశుపాలని తప్పుల్లో, వరుస తప్పుల్లో, పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినటివి, కావాల్సినవి అడగలేని పాలన, అడగడేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్రంలో ఉన్న యువకులకు, పిల్లలకు ఏం సమాధానం చెప్తారు? ఇక మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నోరు పారేసుకున్నారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ సంగతి ఏమిటని మీడియా ప్రశ్నిస్తే తీసుకెళ్లమనండి, లేకపోతే మేమే రేటు కట్టి చెల్లిస్తామని చెబుతూ ఏదేదో మాట్లాడేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక 10 మంది 20 మంది కూర్చుంటాకుంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి, ఒక్కల ఫర్నిచర్. అసెంబ్లీ సమావేశాలకు వెళతామని, సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతామని, ఆ తర్వాత ప్రజా పోరాటాలకు వస్తామని చెబుతూ జగన్ తమ పార్టీ నేతల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.